అందరికీ శుభోదయం అండి. మనకి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఎండలు ముదిరిపోతున్నాయి. మీరందరూ గమనించారు కదండి. రెండవ నెలలోనే ఎండలు ఎలా ఉంటే మే నెలలో ఎండలు ఎలా ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. మెంతికూర చూపిస్తూ ఎండల గురించి మాట్లాడుతున్నారు ఏంటి అంటే అనుకుంటున్నారు కదా. అక్కడికి వస్తున్నానండి. ఎండలు కదా అండి. ఎండల్లోని మార్పు కోసం మన శరీరానికి చలువ చేయడానికి నేను చపాతీ చేయాలని నిర్ణయించుకున్నాను. చపాతీని మామూలు కాకుండా శరీరానికి చలువ చేయాలని మెంతికూరని శుభ్రంగా కడిగి మెంతికూరతో చపాతీ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. మెంతి ఆకు శరీరానికి చలువ చేస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది, అనేక పోషకాలు ఉన్నాయి శరీరానికి. ఈ ఎండల్లో మనకి కాపాడుతుంది మెంతి ఆకు. ఈ దీంతో చపాతీ అందరికీ తెలుసు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్న ఎండలు వచ్చాయి కాబట్టి ఎండల్లో ఎక్కువగా మెంతికూరలు ఆకుకూరలు వాడి మనము శరీరాన్ని ఆరోగ్యాన్ని రక్షించుకుందామా. చపాతీ పిండి కలుపుకోవాలి కదండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ఆరోగ్యాన్ని ఇచ్చే గోధుమ పిండిని వేసానండి. అందులో దానికి సరిపడా సాల్ట్ వేసాను, కొద్దిగా సాల్ట్ వేసాను. మేము ఎక్కువగా ఆశీర్వాద్ గోధుమ పిండే వాడుతుంటామండి. కొద్దిగా సాల్ట్ వేసి మనం ముందుగానే బాగా కడిగేసి తురిమి పెట్టుకున్న మెంతి కూర, చిన్న చిన్న ముక్కలు కట్టి మెంతి కూర వేసి నీళ్ళు వేసి చపాతీ పిండి ముద్దలా కలిపేసి దాన్ని రెస్ట్ ఇవ్వాలండి. కలిపిన చపాతీ పిండి మూత తీసి చూసి మరొకసారి బాగా కలిపేసుకోవాలండి. మర్దన చేసుకున్న తర్వాత చక్కగా చపాతీలు చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు కదండి. అయితే చపాతీ కాల్చుకోవాలి. ఇది ఏంటంటే మన శరీరానికి వేడి లేకుండా, ఎండాకాలం కదండి, చలువ చేస్తుంది. ఈ ఎండాకాలం అన్నాళ్ళు కూడా ఈ విధంగా చపాతీ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు, పిల్లలకు చలువ చేస్తుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం, అందరూ ఆరోగ్యంగా ఉంటారండి. ఈ వీడియోని ఆదరించండి.